యాకోబు పత్రిక 4:5. 4:4 చూస్తారు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన మనయందు నివసింపచేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించున్నాను లేఖనము చెప్పినది వ్యర్థమనుకుంటున్నారా? ఇందులో అర్థం కాని విషయం ఉంది. ఆ పైన చూడండి. మీలో చాలా మీరు పైన కింద చదువుకుంటే కాంటెక్స్ట్ చదువుకుంటే మీకు అర్థమైపోతది. మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మొదటి వచనం. మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా! మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకటం లేదు. నరహత్య చేస్తారు, మత్సరపడతారు గాని సంపాదించుకోలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేదురు గాని మీరు దేవుడిని అడగనందున మీకేమీయు దొరకదు. అడిగి చేయలేదు కాబట్టి మీకేం దొరకట్లేదు. సక్సెస్ అవ్వట్లేదు. మీరు అడిగినను మీ భోగం నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. ప్రార్థనలో మీ స్వార్థం ఎక్కువుంటుంది. ప్రార్థనలో ఎదుటివాడి కీడు ఎక్కువుంటుంది. ప్రార్థనలో మీ కకృతులు ఎక్కువున్నాయి. ప్రార్థనలో మీ శరీర సంబంధమైన అవసరాలు ఎక్కువుంటున్నాయి గనక, ఇలాంటి ప్రార్థన చేయమని దేవుడు చెప్తాడా అనేది క్వెషన్ ఇక్కడ. నిజంగా పరిశుద్ధాత్మ పొందుకున్నవాడైతే ఇతరుల మీద అంతగా ఆడికే ప్రభా అంత కారు ఉందా, మరి నాకు ఇవ్వవా, ఆడు కారు ఎందుకు ఇచ్చావు, నాకు కూడా అంతకంటే పెద్ద కారు ప్రభా, నువ్వు నాకు కూడా గొప్ప దేవుడు అని వాడు 30 లక్షల నాకు 40 లక్షల కారు ఏసునామములో. ఇక్కడ యాకోబు అంటాడు, ఇది ఆత్మలో ప్రార్థనేనా? అతను అంత పెద్ద చర్చ్ కట్టాడా, నేను 3 అంతస్తుల చర్చ్ కడతాను. అతను అంత పెద్ద మీటింగ్ పెట్టాడా, నేను అంతకంటే పెద్ద స్పీకర్‌ని పిలిచి మీటింగ్ పెడతాను. ఆళ్ళ అబ్బాయికి ఇంత మంచి సంబంధమా, మేము ఫారెన్ నుంచి ఒక సంబంధం తీసుకొస్తాం. మీరు ఈ పోటీ తత్వం, ఈ ఈ మత్సరం, ఈ ఈర్ష్య, ఈ పోటీ తత్వము మరి దేవుని ఆత్మ ద్వారా చేస్తున్న ప్రార్థనలా అనిపిస్తున్నాయా అంటే యాకోబు అంటాడు, పరిశుద్ధాత్మ ఇలాగే చేస్తాడా అని అడుగుతున్నాడు. పరిశుద్ధాత్మ ఆశలు మత్సరంతో కూడినదా? అంటే ఇతరులతో పోటీ పడినట్టుగానా? అప్పుడు కామ్‌గా ఉంటాడండి. మామూలుగా ఉంటాం, మనం మామూలుగా ఉంటాం. హాయిగా ఉంటాం. చిన్న ఇల్లు, చిన్న ఫ్యామిలీ బాగా నడుస్తుంది. మనకు తెలిసినోళ్ళు, మాకు దగ్గరైనోళ్ళైతే పక్కింటోళ్ళు. వెంటనే పడగొట్టేసి 2 అంతస్తుల ఇల్లు కట్టేసరికి ఇంట్లో గొడవ పడతాం మనం భార్యాభర్తలు. ముఖ్యంగా కొంతమంది భార్యలైతే. ఊరుకోరు కదా! భర్త అంటే బయట పనికెళ్ళి వస్తాడు కాబట్టి ఇంట్లో అన్ని చూసావా? ఆళ్ళ ఫేస్ చూడలేకపోతున్నాం. ఆళ్ళ మొఖంలో గర్వం చూడలేకపోతున్నాం. ఆళ్ళేసుకున్న చీరలు చూడలేకపోతున్నాం. ఆళ్ళేసుకున్న నగలు చూడలేరీళ్ళు. భర్తలు ప్రాణాలు తినేస్తారు. మనం మనదొక బతికేనా? మనదొక ఏడుపేనా? మనదొక జీవితమేనా? ఇదేనా బతుకు? ఇదా ఇల్లిదా? అనవసరంగా పెళ్లి చేసుకున్నానిక్కడ. మా అమ్మ అప్పటి చెప్తుండేది. పెద్ద సామర్థ్యం ఈ గొడవలుంటాయి కొన్ని. అప్పుడు బానే ఉన్నారు కదా మీరు. ఎందుకు ఈ గొడవ వచ్చిందంటే ఇతరులు వృద్ధి చెందడం చూసి మత్సర పడతారు కొంతమంది. మంచి మాట కీర్తన గ్రంథంలో చూసి మనం ముగిద్దాం. 37 అనుకుంటా. కీర్తన గ్రంథము చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. 37. 37 ఒకటి నుంచి చదువుతున్నాను చూసారా? చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము. దుష్కార్యములు చేయువారిని చూచి మత్సర పడకుము. వారు గడ్డి వలెనే త్వరగా ఎండిపోవుదురు. పచ్చని కూర వలెనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము. దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యము నెరవేర్చును. ఎంత మంచి వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఎందుకు? ప్రభు వాళ్ళకిచ్చావు సంతోషం మంచిది. వాళ్ళకి పెద్ద ఇల్లు ఇచ్చావు. నాకు మంచి భర్తనిచ్చావు ప్రభు. నాకు మంచి భార్యనిచ్చావు ప్రభు. మాట వినే పిల్లల్నిచ్చావు ప్రభు. ఇంట్లో నెమ్మదినిచ్చావు ప్రభు. డబ్బు లేకపోతే నువ్వు ఉన్నావు ప్రభు. వాళ్ళు పండుగ చేసుకుని రోజు రాత్రల్లా తాగేసి కొట్టుకుంటుంటారు. మాకు ఆ బాధ లేదు ప్రభు. పప్పు చారు తిన్నా హ్యాపీగా పడుకుంటాం ప్రభు. చూడండి బ్రదర్స్ సిస్టర్ ఒకసారి. పరిశుద్ధాత్మ పొందుకుంటే ప్రార్థనలో మత్సరము, గర్వము, పోటీతత్వము, కుట్ర అండ్ ఏమంటది షో ఆఫ్స్. ఆళ్ళకి చూపియడానికి ఒక ఫ్రిడ్జ్ ప్రభువా. ఆళ్ళకి చూపియడానికి ఒక సోఫా ఇయ్యి ప్రభువా. ఆళ్ళకంటే మంచి ఇల్లు కట్టి చూపిస్తాం. ఎవరు చూపియడానికండి ఈ పాటలన్నీని? ఎందుకా షో ఆఫ్? అంటే అందరితో చూపించుకుంటారు. రండక్క మా ఇంటికాడ చూడండి కొత్తగా కట్టుకున్నాం. కొత్త ఫ్రిడ్జ్ తెచ్చాం రండక్క అని పిలుస్తారాళ్ళు. ఎళ్ళండి చాలా సంతోషం అమ్మా. ఇంకా మంచిది తెచ్చుకోండి. చాలా దీవించరండి పోయిందేముంది? అంతకంటే దేవుడు దీవిస్తాడేమో మీకు. వాళ్ళకున్న దానికంటే మనకున్న దేవుడు గొప్పోడండి. ఒకసారి ఆలోచించండి ఒకసారి. వాళ్ళకి మంచి ఇల్లు ఇచ్చాడు. మీకు మంచి కుటుంబం ఇచ్చాడు. వాళ్ళ పిల్లలకి మంచి జాబ్ ఇచ్చాడు. మీకు మంచి పిల్లల్ని ఇచ్చాడండి. ఇలా చూడండి ఒక్కసారి. ఆత్మ అయితే మత్సరపడినంతగా అపేక్షిస్తాడా? కాదు కదా! నో మత్సరం. మత్సరం అంటే ఈర్ష్య. ఈర్ష్య ఒద్దు. అసూయ వద్దు. గర్వం వద్దు. షో ఆఫ్ వద్దు. చూపించుకోవడానికి కాదు. దీనత్వం, తగ్గింపు, మరుగునుండటం, ఉన్నదాంతో సాటిస్ఫై అవ్వడం. ఇది పరిశుద్ధాత్మ లక్షణాలు.